నమస్తే, నేను రఫీ. ప్రస్తుతం అహ్మదాబాద్ టు లండన్ వెళ్తున్న ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఆ ఫ్లైట్ డ్రీమ్ లైనర్ కాస్త డెత్ లైనర్గా మారిన పరిస్థితి. బోయింగ్ 787-8 దీని నెంబర్ అన్నమాట. అయితే ఈ ఫ్లైట్ ప్రమాదాలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా ప్రతి ప్రమాదానికి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని గ్రహించి దాన్ని సరిదిద్దుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ సాంకేతిక లోపం ఎలా సరిదిద్దుతారు అనేది పక్కన పెడితే అది ఎలా విశ్లేషిస్తారు అనేదే మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళే ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. అది కూడా టేకాఫ్ సమయంలో జరిగిన ప్రమాదం. ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఆ బిల్డింగ్ మీద కూలిపోవడానికి కారణం ఏంటి, ఇటువంటి మొత్తం తెలియాలి అంటే బ్లాక్ బాక్స్ అనేది కీలకం. ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి బ్లాక్ బాక్స్ మీద. అంటే ఈ బ్లాక్ బాక్స్ అనగానే బ్లాక్ కలర్లో ఉంటుందా, బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అసలు అది అంత బ్లాస్ట్ అయితే అసలు అది ఉండగలదా, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే నేను చెప్తున్నాను, బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ కలర్లో ఉండదండి, అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీన్ని 1960లో ఆస్ట్రేలియా వాళ్ళు కనిపెట్టారు. ఫస్ట్ టైం ఆస్ట్రేలియా ఫ్లైట్కే దీన్ని బిగించారనమాట. సో ఆస్ట్రేలియా వాళ్ళు కనిపెట్టి ఆస్ట్రేలియా ఫ్లైట్కి బిగించి బ్లాక్ బాక్స్ని సమర్థవంతంగా ప్రజలకి సేవలు అందించేలాగా, అంటే ఫ్లైట్స్లో సేవలు అందించేలాగా ఆస్ట్రేలియా వాళ్ళు చేశారు. ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. బ్లాక్ బాక్స్ పనితీరు ఎలా ఉంటుందంటే ఇది 1000 డిగ్రీ సెల్సియస్ హీట్ని కూడా తట్టుకోగలదండి. అంటే 1000 డిగ్రీ సెల్సియస్ అంటే ఇప్పుడు గతంలో 1000, ఇప్పుడు 1100 సెల్సియస్ హీట్ని తట్టుకొని దాంట్లో డేటాని గంట పాటు సేవ్ చేయగలదు. ఇంకా అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఏ రేంజ్లో అది ఆ డేటాని సేవ్ చేస్తుంది అనేది. ఇంకో విషయం ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ చెకింగ్ సమయంలో, అంటే దాని ప్రారంభ దశలో అంటారు దాన్ని, అంటే ఇది ఫ్లైట్లో అమర్చే ముందు, అంటే ఇది టెస్ట్ చేస్తారన్నమాట. దీన్ని కాంక్రీట్ గోడను 750 కిలోమీటర్ల వేగంతో బ్లాక్ బాక్స్ని కొట్టిస్తారు. అంటే అది అంత సురక్షితం అనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత, అంటే బాగుందా లేదా, ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా, ఒకవేళ ఫ్లైట్కి బిగిస్తే తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, డేటా స్టోర్ అవుతుందా లేదా, అలాంటి మొత్తం కూడా వీళ్ళు క్రాస్ చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇక మనం చూసుకుంటే రెండు ఉంటాయి దీంట్లో. కాక్పిట్ ఒకటి ఉంటుంది, సివిఆర్, ఇంకోటి ఏంటంటే ఎఫ్డిఆర్ వచ్చేసి ఫ్లైట్ డాటా రికార్డర్ అంటారు. ఫ్లైట్ డాటా అంటే ఫ్లైట్లో ఏంటంటే చాలామంది ఒకటి తెలీదు, ఏదో ఫ్లైట్ లైక్ బ్లాక్ బాక్స్లో ఏదో దాంట్లో లోపల ఉన్న డేటా మొత్తం రికార్డ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎఫ్డిఆర్ అనేది చాలా కీలకమంది. అంటే ఫ్లైట్ ఎంత ఎత్తులో ఉంది, దానికి గాలి వేగం ఎంత ఉంది, ఎంత వేగంలో నడిపిస్తున్నాడు ఫ్లైట్ని పైలట్, అలాగే వేడి అంటే టెంపరేచర్ ఎంత మేర ఉంది ఫ్లైట్ది, ఏమన్నా పైలట్ తప్పిదాలు ఏమన్నా చేస్తున్నాడా ఆ టైంలో, సో అంటే కరెక్ట్ దిశలోనే వెళ్తుందా లేదా, దాంతోపాటు కరెక్ట్ కోణంలో ఉందా లేదా, ఇలా లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అన్నీ కూడా డేటా, అంటే ఫ్లైట్ ఇంజన్ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి డేటాని దాంట్లో ఆ టైంలో ఎలా ఉంది అనేది రికార్డ్ చేస్తుంది. నిజంగా ఇది ఒక కీలకమని మనం చెప్పాలి. ఎందుకంటే ఏదన్నా ప్రమాదం జరిగింది అంటే అసలు ప్రమాదం ఎలా జరిగింది అనేది విశ్లేషించడానికి ఈ ఎఫ్డిఆర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఎఫ్డిఆర్లో ఉన్న సమాచారం ఆధారంగా వాళ్ళు ఆ డేటాని సేకరించి దాన్ని విశ్లేషించిన తర్వాత ఒక క్లారిటీకి వస్తారు, ఈ ప్రమాదం ఇలా జరిగింది అనేది. ఎఫ్డిఆర్ అనేది చాలా కీలకం. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే డిఎఫ్డిఆర్ వచ్చింది, అంటే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అనమాట. అంటే ఇది ఓవరాల్గా ఏం చేస్తుందంటే ఏదైతే డేటాని రికార్డ్ చేస్తుందో ఫ్లైట్కి సంబంధించి అది యాక్సిడెంట్ అయ్యే టైంకి ఆ డేటా మొత్తం కూడా వెంటనే అది పంపించేస్తుంది వేరే, అంటే లైక్ ఎక్కడైతే వాళ్ళు పంపించాలి సమాచారం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి అని వాళ్ళు దాంట్లో ప్రోగ్రామింగ్ చేసి పెట్టారో దానికి పంపించేస్తుంది అనమాట. అంటే ఎంత కీలకమో చూడండి. ఆ టైంలోనే వాళ్ళు అది సరిదిద్ది ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇది నదిలో 20,000 మీటర్ల లోతులో కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇది ఏ రేంజ్లో దీన్ని తయారు చేశారనేది. ఇక సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏంటంటే పైలట్స్ అసలు ఏం మాట్లాడుతున్నారు, లోపల క్రూ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుందన్నమాట. దానివల్ల పైలట్ ఒకవేళ ఏమైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ టైంలో పైలట్ ఎలా స్పందించాడు, సరే ఎవరైనా అటాక్ చేస్తూ ఉంటే పైలట్ ఏం చెప్పాడు, ఇలాంటి మొత్తం కూడా తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం అనమాట. సో ఈ సివిఆర్ ఏదైతే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఉందో అది కూడా అంటే విచారణలో భాగంగా ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవటానికి, అలాగే ఏటీసీకి సిగ్నల్స్ పంపించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఫ్లైట్స్ సముద్రాల్లో కూలిపోతూ ఉంటాయి.
అటువంటి సమయంలో ఇది లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ చేసి ఆ బ్లాక్ బాక్స్ త్రూ ఫ్లైట్ ఎక్కడ పడింది అనేది కూడా తెలుసుకోవచ్చు. అందుకే బ్లాక్ బాక్స్ అనేది ప్రతిసారి కీలకమని చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ఇదే బ్లాక్ బాక్స్ ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని ఉంది. ఇది బ్లాక్ బాక్స్ అంటారు దీన్ని. ఇంకా మనం చూడొచ్చు, ఇది ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్, దిస్ ఈజ్ బ్లాక్ బాక్స్. దీంట్లో బ్లాక్ బాక్స్లో 2 ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, అలాగే ఎఫ్డిఆర్ ఉంటుంది. ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ 2 ఉంటాయి అన్నమాట. సో ఈ 2 కీలకం. మనం చూడొచ్చు ఇక్కడ కాక్పిట్ వాయిస్ రికార్డర్ పనితీరు ఎలా ఉంటుంది. క్రాష్ సర్వైవబుల్ మెమరీ యూనిట్, ఇది ఏదైతే ఉందో ఒక్క నిమిషం జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది డేటాను సురక్షితం చేయడం, అంటే ఇదంతా కూడా బ్లాక్ బాక్స్లో ఉంటుందన్నమాట. ఈ పిక్చర్లో నేను ఏదైతే చూపిస్తున్నానో ఇదంతా బ్లాక్ బాక్స్లో ఉంటుంది. ఇది వచ్చేసేసి క్రాష్ సర్వైవల్ మెమరీ యూనిట్ అంటారు దీన్ని. అంటే ఇది డేటాని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. ఇది ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్తో టైటానియంతో దీన్ని రూపొందించారు ఇంజనీర్స్. అదంతా కూడా 3400 టైమ్స్ ఫోర్స్ గ్రావిటీని కూడా తట్టుకొని నిలబడగల కెపాసిటీ ఉంటుందన్నమాట. సో డేటాని అది మొత్తం కూడా సేవ్ చేసి జాగ్రత్తగా ఉంచుతుంది, కాపాడుతుంది ఇది. అలాగే మనం ఇక్కడ ఇది చూడొచ్చు, అండర్ వాటర్ లొకేటర్ బెకాన్. ఇదేంటంటే 37.5 kHz which can be heard underwater within a range of about 1.25 miles and at a depth of 14,000 feet. Current batteries are required to last a minimum of 30 days. 30 days వరకు అది నీటిలో కూడా ఉంటుందంట. అంటే అంతలాగా ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే లొకేషన్స్ని పంపించడానికి, అంటే ఎక్కడుంది అనేది ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏదైతే ఉందో అది. ఇక కమింగ్ టు ఇది కాక్పిట్ అనమాట. ఇదంతా కూడా వాయిస్ రికార్డ్ దీంట్లో చేస్తుంది. ఇది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లొకేషన్ని కావచ్చు, దీన్నింటికి కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మనం దీన్ని చూసుకుందాం. ఎఫ్డిఆర్, ఇప్పుడైతే డిజిటల్ ఫ్లైట్ రికార్డర్స్, డేటా రికార్డర్స్ వచ్చాయి. ఇది ఎఫ్డిఆర్ అంటే గతంలో అసలు దీని పనితీరు ఎలా ఉంటుందనేది చూపించడానికి కోసం నేను మీకు తీసుకున్నాను. ఇది అండర్ వాటర్ లొకేటెడ్ బికాన్, మనం ఇక్కడ చూసాం మనం ఇది. ఇంకోటి క్రాష్ సర్వైవల్ మెమరీ యూనిట్, ఇదే దీంట్లోనే డేటా మొత్తం రికార్డ్ అవుతుంది. అదంతా కూడా క్రాష్ అయినా కూడా దాన్ని కాపాడుతుంది అనమాట, ఒక కవచం లాగా. అంటే దీనికి కవచకుండలాగా, ఇది కవచకుండలో, ఇది కవచకుండలో అనమాట. దీంట్లో పవర్ సప్లై, కంట్రోల్ బోర్డు, ఈ 2 ఏంటంటే ఇది మనం ఫ్లైట్కి బిగించినప్పుడు పవర్ సప్లై చూసుకుంటుంది. అలాగే విడిపోయినప్పుడు బ్లాక్ బాక్స్ సపరేట్ అయిపోయినప్పుడు ఫ్లైట్ నుంచి ఏం చేస్తుందంటే దాంట్లో బ్యాటరీస్ ఉంటాయి, అవి పవర్ సప్లై చేస్తుంది అనమాట, చేస్తాయి. 25 hours ఆఫ్ ఫ్లైట్ డేటాని రికార్డ్ చేస్తుంది ఇది ఓవరాల్గా. 25 hours అంటే 25 గంటల పాటు ఫ్లైట్లో ఏం జరిగింది, అసలు ఫ్లైట్లో వేగం ఎలా ఉంది, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, దిశ, కోణం, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. అంటే ఫ్లైట్లో పైలట్స్, కో పైలట్స్ ఎవరైనా ఏమైనా తప్పిదాలు చేసినా, గేట్స్ సరిగ్గా మార్చిపోయినా అన్నీ కూడా దీంట్లో రికార్డ్ చేసి పెడుతుందన్నమాట. 88 పారామీటర్స్ ఆఫ్ డేటాని, 88 పారామీటర్స్ అంటే నేను చెప్పిన దాంట్లో 88 పారామీటర్స్ని రికార్డ్ చేస్తుంది. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత సమర్థవంతంగా ఇది పనిచేస్తుందో. ఇక మీకు అసలు ఇది ఫ్లైట్లో ఎక్కడ బిగిస్తారు అనేది నేను చూపిస్తాను. ఇందాక ఇది మీకు చెప్పాను ఇదంతా క్లియర్గా. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటర్ఫేస్ సర్క్యూట్ బోర్డ్స్, ఇది ఎయిర్ క్రాఫ్ట్కి అమర్స్తారు కాబట్టి ఇది ఇన్సులేషన్, థర్మల్ బ్లాక్, అదంతా కూడా కొన్ని బ్లాక్స్గా చేసి ఇది అండర్ వాటర్ లొకేటర్ బికాన్, ఇందాక చెప్పాను మీకు. పవర్ సప్లై, స్టీల్ హౌసింగ్, క్రాష్ సర్వైవల్ మెమరీ యూనిట్, ఇదంతా కూడా కాపాడుతుంది. దీనికి ఇది కవచం. ఓకే, నెక్స్ట్ ఇది లోపల చూడొచ్చు మనం బ్లాక్ బాక్స్ ఎలా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా లోపల చూడొచ్చు. ఇది కాక్పిట్ అంటారు, ఇదేమో ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ 2 కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనం గమనించవచ్చు. సో ఇది ఇంతకుముందుది అంటే 1960 తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా, దాని ప్రకారమే కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చి బ్లాక్ బాక్స్ని ఇప్పుడు మొత్తం కూడా డిఎఫ్డిఆర్ని చేసిన పరిస్థితి. అంటే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఇప్పుడు తయారు చేశారు. ఇది ఇంతకుముందు ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డరు ప్లస్ ఇంతకుముందు ఎఫ్డిఆర్ 2 ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అలాగే ఉంది, కాకపోతే డిఎఫ్డిఆర్కి సంబంధించి ఎఫ్డిఆర్కి సంబంధించి డిఎఫ్డిఆర్ చేశారు, అది అంటే డిజిటల్ చేశారు అది మొత్తం. నెక్స్ట్ మనం చూద్దాం ఫ్లైట్లో ఎక్కడ పెడతారని చూపిస్తాను. అదిగోండి ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా. ఇది ఎయిర్ ఏషియా ఫ్లైట్, అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా ఎక్కడ పెడతారనేది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ని ఫ్లైట్లో ఇక్కడ అమరుస్తారు, ఈ ఏరియాలో ఉంటుందన్నమాట. ఒకవేళ ఫ్లైట్ క్రాష్ అయినా, మునిగిపోయినా, ఏమైనా కూడా ఆ ఏరియాలో ఉన్న, ఒకవేళ బ్లాస్ట్ అయిపోయినా బ్లాక్ బాక్స్ ఎక్కడో ఒక చోట పడిపోతుంది కాబట్టి, లేకపోతే ఫ్లైట్ ఎక్కడైతే క్రాష్ అయిందో అక్కడే ఉంటుంది. సో
ఈ రెండు కేసెస్లో కూడా బ్లాక్ బాక్స్ అనేది సేఫ్గా ఉంటుంది, డేటా అనేది సేఫ్గా ఉంటుంది దాంట్లో. సో 30 డేస్ వరకు దానికి సప్లై కూడా ఉంటుంది. కాబట్టి ఈ 30 డేస్లో విచారణ అధికారులు దీనికి సంబంధించి ఎక్కడుంది ఏంటి అనేది కనిపెట్టుకొని తర్వాత డేటాని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో దానికి ఒక 30 డేస్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ఎఫ్డిఆర్లో ఓవరాల్గా 25 అవర్స్ ఆఫ్ డేటా రికార్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవటం ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది. సో ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా ఉంది, మనం చూడొచ్చు ఇది. సో ఇది మ్యాక్సిమం అయిపోయింది రేషియో. ఇది వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్, అలాగే ఇది వచ్చేసేసి ఎఫ్డిఆర్. ఈ రెండు లోపల ఉండేవి. సరే, ఇక ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఇది లొకేటరు. సో ఎక్కడుంది లొకేషన్ ఏంటనేది చూపించేది. ఇది బ్లాక్ బాక్స్ గురించి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా నోటీస్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాక్సే కీలకమని మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే బ్లాక్ బాక్స్ అనేది లేకుండా ఈ ప్రమాదం అనేది ఎలా జరిగింది అనేది కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకు అంటే ఆ ప్రమాదం జరిగిందని రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి కానీ క్లారిటీగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు పైలట్ మేడే 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 ఏదైతే వీళ్ళకి సిగ్నల్ ఉందో, అంటే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఏదన్నా ఇష్యూ జరిగి అందరం పోతాం అనే టైంలో ఒక సిగ్నల్ ఇవ్వచ్చు మేడే అని. ఆ మేడే 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 అని 3 టైమ్స్ ఏదైతే సిగ్నల్ ఇస్తారో అప్పుడు అలర్ట్ అయిపోతారు ఏటీసీ మొత్తం కూడా. అటువంటి సిగ్నల్ కూడా ఇచ్చిన పరిస్థితి పైలట్. సో అసలు ఏం జరిగింది అని తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ బాక్స్ అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ఎఫ్ఈఆర్ కూడా ఒకటి ఉంది, ఫ్లైట్ వీడియో రికార్డర్. అంటే లోపల వీడియో రికార్డ్ చేసింది కూడా ఉంది. అది ప్రస్తుతానికి అయితే దొరికింది అంటున్నారు. బ్లాక్ బాక్స్ కూడా ఇంతవరకు దొరకలేదు అంటున్నా కూడా దొరికింది అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. చూడాలి మరి దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ దొరికిందా లేదా, ఒకవేళ దొరికితే దీనికి విశ్లేషిస్తా అంటే డీజీసీఏ అసలు ఎలా దీన్ని విశ్లేషించబోతుంది, అలాగే బ్లాక్ బాక్స్లో ఎటువంటి సమాచారం డీజీసీఏకి దొరుకుతుంది. అంటే మనం చూసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇది కుట్ర అని, ఉగ్రవాదులు కుట్ర అని కొంతమంది అంటున్నారు. కొంతమంది పక్షులు తగిలి ఈ ఫ్లైట్ బ్లాస్ట్ అయిందని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది చూసుకుంటే ఏమో అది అసలు లోపం ఉంది విమానంలోనే, అందువల్లే అది ప్రాబ్లం అయిందనేది కొంతమంది చెప్తున్నారు పరిస్థితి. కొంతమంది పైలట్ తప్పిదం కూడా ఉంది అనేది కొంతమంది వాదిస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బ్లాక్ బాక్స్ అనేది కీలకం. కాబట్టి బ్లాక్ బాక్స్ కనుక దొరికితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం రాబడతారు విచారణ అధికారులు. దీనికి సంబంధించి మనకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది, ఎలా జరిగింది ఏంటి అనేది. దాంతోపాటు రాబోయే రోజుల్లో మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా పోయిన ప్రాణాలని తీసుకురావడం అనేది కాని పని కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు అనేవి ఆల్వేస్ గ్రేటర్. సో అటువంటి చర్యలు తీసుకుంటే 265 ప్రాణాలండి గాల్లో కలిసిపోయాయి. సో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి. మరికొన్ని కుటుంబాలు అంటే వాళ్ళ కావాల్సిన వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకున్న వాళ్ళందరూ కూడా దూరమయ్యి ఎంత కుమిలిపోతున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాలు కూడా హృదయ విదారక దృశ్యాలు. కాలిపోయి వాళ్ళని గుర్తుపట్టలేనంత స్థితిలో వాళ్ళు ఆ శవాలు ఉన్నాయి. ఎవరి శవం ఏంటో ఎవరికి సంబంధించిన వాళ్ళో కూడా తెలియని పరిస్థితి. డిఎన్ఏ శాంపిల్స్ కూడా మ్యాక్సిమం కలెక్ట్ చేశారు అన్ని మృతదేహాలవి. ఇంకా వాళ్ళ సంబంధించిన రక్త సంబంధికుల డిఎన్ఏను టెస్ట్ చేసి వాళ్ళకి ఆ మృతదేహాలు అప్పగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఒక దారుణ సంఘటనని మనం ఇది చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటనల వల్ల చాలా 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 ఇబ్బందికర వాతావరణం తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చాలామంది ఈ డిజిటల్ యుగంలో దాంతోపాటు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఫ్లైట్స్ ఎక్కడం కూడా ముందు వస్తున్న పరిస్థితి. ఫ్లైట్స్ ఎక్కడానికి చాలా వరకు బస్సులు ట్రైన్స్ని ఉపయోగిస్తారు. ఈ మధ్య కాలంలో ఫ్లైట్ల వినియోగం కూడా ఎక్కువైంది. ఇటువంటి టైంలో ఫ్లైట్స్ కనుక ఎక్కాలి అంటే చాలామంది భయపడే అవకాశం కూడా ఉంది. సో విమానయాన శాఖ కావచ్చు, ఏవియేషన్ కావచ్చు, వీటన్నిటినీ సమగ్రంగా పరిశీలించి ఒక ఫ్లైట్ వెళ్ళబోతుంది అంటే దానికి క్రాస్ చెక్ చేసుకొని ఏమన్నా లోపాలు ఉన్నాయా అని ఖచ్చితంగా ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది బ్లాక్ బాక్స్ గురించి మీకు క్లియర్గా బ్లాక్ బాక్స్ గురించి నేను అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ సమాచారం కూడా బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారం కూడా దీనికి సంబంధించి ఏదైతే లండన్కి వెళ్ళే ఫ్లైట్ కూలిపోయిందో అహ్మదాబాద్ ఫ్లైట్, దానికి సంబంధించిన సమాచారం కూడా బ్లాక్ బాక్స్లో ఉంటుంది. అసలు ఎందుకు కూలిపోయింది ఏంటి అనేది త్వరలో మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.